జరిగింది, ఎక్కడ అవినీతి జరిగింది, అదేదో అసెంబ్లీకి వచ్చి అడుగు, వాళ్ళే చెబుతారు కదా ఎదురుగా. రైట్ మేడం, వరలక్ష్మి గారు వస్తాను, మాట్లాడిస్తాను. రైట్, రమ్య గారు నమస్కారం. నమస్తే అండి పవన్ గారు, మీకు ప్యానెల్లో సభ్యులకి, ఏబిఎన్ వీక్షకులకి అందరికీ నమస్కారం. రైట్, ఏంటి మావిగన్ 2029లో మేము దాని మీదనే వెళ్తున్నాము అని మీ పార్టీ కూడా ఆ విధంగా మా అమరావతి మీద వెళ్ళమనండి అని ఆయన చెప్తున్నారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఒక్కొక్కసారి ఏంటంటే ఆయనకి తోచుబడి కానప్పుడల్లా వచ్చి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉంటారు. అది మావి గన్ కాదండి, మెంటల్ గన్. జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇచ్చే బిరుదు అది. ఎందుకంటే లండన్ వెళ్ళి పిచ్చి మందులు వాడటం మానేసినట్టున్నాడు అన్నయ్య. మానేసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇదే అమరావతి ఏదో డెవలప్ చేస్తాను, అది చేస్తాను, కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదని మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ 5 ఏళ్లలో పరదాలు కట్టాడు కానీ ఆయన ఎప్పుడు అమరావతి వెళ్ళలేదు. ఏమ్మా ఎప్పుడన్నా వచ్చారా వరలక్ష్మి గారు? చాలాసార్లు చూసాం మేము సోషల్ మీడియాలో ఆ పరదాలు కట్టడం చూసాం మేము. పైగా అమరావతి రైతుల్ని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అన్నారు, పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, బినామీలు అన్నారు, కమ్మరావతి అన్నారు. ఇష్టానుసారంగా ఆడవాళ్ళని సైతం జుట్లు పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళారు. నిజంగా వాళ్ళ మహిళలు ఓట్లేస్తేనే ఆయన గెలిచారండి. ఆ మహిళలకి పైగా మీ అందరికీ నేను అన్నని, తమ్ముడిని, మీ ఇంట్లో పిల్లలకి మేనమావని అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా స్త్రీని స్త్రీగా గౌరవించారా? కానీ మహిళల ఓట్లు మాత్రం ఆయనకు కావాలి. ఈయన మాట్లాడతాడు, అక్కడెక్కడో డెవలప్ చేస్తానంటాడు. అక్కడ పోనీ 5 ఏళ్లలో నువ్వు వైజాగ్ ని డెవలప్ చేస్తానన్నావు, ఒక కంపెనీ వైజాగ్ కి తీసుకొచ్చావా? కనీసం స్టీల్ ప్లాంట్ వాళ్ళు వచ్చి కలుస్తాము అని అంటే ఎయిర్పోర్ట్ లో పరామర్శకి ఒక 2 నిమిషాలు మాట్లాడి పంపించావు గాని కనీసం ఎప్పుడన్నా స్టీల్ ప్లాంట్ అన్న సందర్శించారా జగన్మోహన్ రెడ్డి గారు? మన్నెళ్ళి హామీలు ఇస్తున్నారు, మీకు ₹1 నేను గెలిసాకి ఇస్తాను, అలా ఇస్తాను, ఇలాగ ఇస్తాను అని. జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ 5 ఏళ్లలో కనీసం ల్యాండ్ సేకరించారండి? 3 రాజధానులు అన్నారు, ఇక్కడ రాజధాని పెట్టలేదు, ఇక్కడ డెవలప్ చేయలేదు. మిగిలిన చోట పెడతానన్న చోట కనీసం భూములు సేకరించారా? పైగా మనకున్న పొలాల మీద, మన పాస్ పుస్తకాల మీద ఈయన ఫోటో వేసుకుంటారు. అదే కదండి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. ఇంకేం చేశారండి? రైతులకు గాని, ఆంధ్ర రాష్ట్రానికి గాని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? కనీసం ఒక వీడియో పెట్టే అర్హత అమరావతి గురించి గాని, ఆంధ్ర రాష్ట్రం గురించి గాని మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. మేము అదే చెప్తా ఉన్నాం. పైగా ఈయనకు ఒక మేనిఫెస్టో, ఈయన కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు, వీళ్ళే పెయిడ్ ఆర్టిస్టులు. ఎందుకంటే రోజా గాని, పేరిన్ నాని గాని వీళ్ళందరూ వచ్చేస్తారు. వీళ్ళు మాట్లాడుతున్నారు, సాయి కృష్ణ కేసు గురించి మాట్లాడుతున్నారు. దేనికి మాట్లాడతారో తెలీదు. ప్రభుత్వం స్పందించి, ప్రభుత్వం వచ్చి ముందుకొచ్చి ఆ పోలీస్ ఆఫీసర్ ని, కానిస్టేబుల్స్ ని సస్పెండ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి చేస్తుంటే వెళ్ళారు పరామర్శకి. వీళ్ళు ఏం చేశారు? అడ్డం పడతారా వీళ్ళు? వీళ్ళలాగా హత్య రాజకీయాలు చేయడం అలవాటు ఉందా కుటుంబ ప్రభుత్వానికి? వీళ్ళు చేసేది హత్య రాజకీయాలు. వీళ్ళ పార్టీ గొడ్డల పార్టీ. వీళ్ళు చేసే పనులన్నీ పక్కన వాళ్ళ దొంగొచ్చి దొంగ దొంగ అని పక్కన వాళ్ళు నడుస్తున్నట్టు దొంగలే వీళ్ళు. దొంగలని వీళ్ళు గుర్తించి జనాలు 11 సీట్లకి పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెడితే ఈ రోజున మళ్ళీ మీరు వచ్చి, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారుగా 30 సంవత్సరాలు నేనే ఉంటాను సీఎం గా అని మాట్లాడారు. కనీసం ప్రతిపక్ష హోదా ఉందా నీకు? లేదు. కనీసం అసెంబ్లీకి వస్తున్నావా? వచ్చి ప్రశ్నించు, వచ్చి మాట్లాడు. మావిగన్ ఏంటండి? మావిగన్ అంటే ఈయన వచ్చినప్పుడల్లా రాజధాని మారుస్తా ఉంటారా? గత 5 ఏళ్లలో కనీసం స్కూల్లో పిల్లలకి పుస్తకాల్లో ఈ రాజధాని ఏంటి అనే ప్రశ్నకి సమాధానం లేకుండా లేని పరిస్థితికి, దుస్థితికి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. పుస్తకాల్లో కాదు మేడం, మీకు తెలియదు కాదు, ఇతర ప్రాంతాల్లో, ఇతర రాష్ట్రాల్లో చదువుకోవడానికి వెళ్ళినటువంటి పిల్లలను, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పిల్లలను ఎగతాళి చేశారంట. మీకు అసలు రాజధాని లేదు, మీరు మాట్లాడుతున్నారనే విధంగా. రాజధాని లేదు మాట్లాడుతున్నారంటే ఈయన అంటున్నాడు, అసలు రాజధాని ఎందుకని మాట్లాడుతున్నారు? అదే కదా. సీఎం గా చేసిన వ్యక్తికి నిజంగా మినిమం సబ్జెక్ట్ తెలియాలి కదండి. స్క్రిప్ట్ ఒకటి రాసుకొని వస్తాడు, ఆ స్క్రిప్ట్ లో రాసిన వరకే మాట్లాడతారు. వైజాగ్ కి మారుస్తున్నారా అని చెప్పేసి నిన్న అడిగితే ప్రెస్ వాళ్ళు, ఆ స్క్రిప్ట్ లేదనుకుంటా, పాపం జగన్మోహన్ రెడ్డి గారికి స్క్రిప్ట్ లేదనుకుంటా, లేచి వెళ్ళిపోయారు. మావిగన్ గురించి, వీటి గురించి ఏదో మరి మాట్లాడాలి కదా. మీడియా వాళ్ళు అడిగిన మాట అన్నిటికీ సమాధానాలు చెప్పాలి కదా. అమరావతి డెవలప్ అయితే ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవుతుంది, ఉపాధి వస్తుంది, ఎంతో మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ నువ్వు కల్పిస్తే నిజంగా 1 టైం ఇచ్చి నీకు మరొకసారి అవకాశం ఇచ్చేవాళ్ళేమో. అందరినీ, ఆంధ్ర రాష్ట్రాన్ని వెనకబడిపోయేలాగా చేసావు. భూమి రేటు పడిపోయింది, వనరులు లేవు,
ఏమీ లేవు, ఆంధ్ర రాష్ట్రానికి ఆదాయం లేదు, ఓ పక్క తెలంగాణతో మనం విడిపోయి ఉన్నాము. ఇవన్నీ అంటే చెట్టు ఇప్పుడు కింద దీంట్లో కూడా కూర్చొని అక్కడ ఇన్వెస్టర్స్ కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి రైతులను ప్రజలను భయపెట్టడమే కదా. అంటే ఇప్పుడు నేను వస్తే ఈ విధంగా చేస్తాను అని మరి అదే చెప్పేసి. కదండి. ఇప్పుడు భయపెట్టడం కూడా కాదండి. ఉమ్. ఇప్పుడు కొన్ని కంపెనీస్ వస్తున్నాయి. లాస్ట్ టైం కూడా కొన్ని కంపెనీస్ తీసుకొచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వాటిని నువ్వు స్వాగతిస్తే ఈ పాటికి ఎంతో కొంత రాజధాని కనీసం ఒక 60% అన్నా కంప్లీట్ అయ్యేది. ఆ రోజున వచ్చిన కంపెనీస్ ని తరిమి కొట్టేశారు. ఉన్న కంపెనీస్ కూడా తెలంగాణలో, పక్క రాష్ట్రాల్లో, తమిళనాడులో పోయి పక్కన కంపెనీస్ కూడా, ఇక్కడ ఉన్న కంపెనీస్ కూడా తీసేసి పక్క రాష్ట్రాల్లో పెట్టే పరిస్థితి. అమర్ రాజా గల్లా జయదేవ్ గారిది వెళ్ళింది కదా. అమర్ రాజా కూడా వెళ్ళిపోయింది కదండి. అంతే కదా. ఉన్న కంపెనీస్ కూడా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వచ్చే కంపెనీస్ కి వార్నింగ్ ఇస్తున్నారు ఆయన ఇండైరెక్ట్ గా. అది మీరు ఇప్పుడు పెట్టారనుకో, నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మావిగన్ ఇక్కడ ఉన్న కంపెనీస్ మళ్ళీ తీసేస్తా, నా హయాం వచ్చేస్తది, ఇక్కడ ఉండవు అక్కడ ఉండవు అని. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, ఇప్పుడు ఐటీ మంత్రి నారా లోకేష్ గారు గాని ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తూ విశాఖపట్నాన్ని డెవలప్ చేస్తున్నారు, చిత్తూరు సైడ్ డెవలప్ చేస్తున్నారు, ప్రతి ఒక్కటి. ఆ రోజున శ్రీ సిటీ ఎవరు డెవలప్ చేశారండి? పైగా వీళ్ళు వచ్చి రిబ్బన్ కటింగ్లు చేస్తారు, రెండోసారి మళ్ళీ భూమి పూజలు చేస్తారు. మనం ఓపెన్ చేసిన బ్రిడ్జ్లకి వీళ్ళు వెళ్ళి రెండోసారి రిబ్బన్ కటింగ్లు చేస్తారు. కియా మనం తీసుకొస్తే వీళ్ళు వెళ్ళి ఓపెనింగ్ చేస్తారు, ఫోటోలకి పోజులు ఇస్తారు, శిలాఫలకాలు, రోడ్లు లేని చోట శిలాఫలకాలు పెట్టుకుంటారు, కమిషన్లు అడుగుతారు, దందాలు చేస్తారు, స్కాములు చేస్తారు, లిక్కర్ స్కాములు చేస్తారు, మద్యపాన నిషేధం అంటారు. ఇదే కదండి వీళ్ళు చేసేది. ఇవి చేస్తూ పైగా ఆంధ్ర రాష్ట్రానికి ఈయన తప్ప నాయకుడు లేడు, ఈయన తప్ప ఎవరు ఉద్ధరించరు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ పార్టీ నేతలు. సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటారు. పెయిడ్ ఆర్టిస్టులు, పేటిఎం బ్యాచ్లు, ₹5 బ్యాచ్లు కూడా మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు వచ్చి. ఏం పథకాలు ఇచ్చారండి? ఏమి ఇచ్చారు అసలు ఆంధ్ర రాష్ట్రానికి? ఏం పథకాలు ఇచ్చారు? ఏం కంపెనీ? ఒక్క కంపెనీ తీసుకొచ్చానని చెప్పమానండి సరిగ్గా. ఒక ఆయన ఏమో దావోస్ వెళ్ళాలంటే చలంటాడు, తెచ్చారు కదా ఫిష్ మార్టులు, ఆ ఫిష్ మార్ట్ ఏమో తెచ్చారు కదా, పానీపూరి బండ్లు. దావోస్ వెళ్ళమంటే ఏం మాట్లాడారండి? ఐటీ మంత్రి ఏం మాట్లాడారు? అక్కడ చలిగా ఉంటుంది, మేము వెళ్ళలేము. ఏంటండి ఒక ఐటీ మంత్రి చెప్పేది అదేనా? నారా లోకేష్ గారు తిరగట్లేదా? ఏదన్నా ఒక కంపెనీ తీసుకొస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు జరుగుతుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి చూస్తారు.